మరి వారి కాలంలో న్యాయ వ్యవస్థను వాళ్ళే ప్రభావితం చేసిండ్రా, లేకపోతే సిబిఐనో ఏసీబీని వాళ్ళే ప్రభావితం చేసిండ్రా? అప్పుడప్పుడు డౌట్ వస్తుందంటే వాళ్ళే ప్రభావితం చేసిరేమో అప్పుడు, కాబట్టి వాళ్ళకి అదే వాసన ఇప్పుడు కూడా అదే చేస్తుండ్రేమో అనే అనుమానాల్లో వాళ్ళు ఉండిండొచ్చు. కాకపోతే న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా పనిచేస్తుంది, అది ఇండిపెండెంట్ గా వర్క్ చేస్తుంది. బెయిల్ ఇవ్వాలన్నా ఇవ్వద్దన్నా ఇండిపెండెన్స్ ఉంటుంది అనేది మరి వారికి గత అనేక అనుభవాలలో తెలిసి ఉండాలి. ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో ఏసీబీ కేసులో ఉండి మరి ఆయనకు బెయిల్ వచ్చినప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ కు ముక్కైనాయా అని మరి ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఇంకా బెయిల్ మీదే ఉన్నట్లు లెక్క, కేసు ఇంకా ట్రయల్ కాలేదు, ఫైనల్ కాలేదు. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ కుమ్ముక్ అని మాట్లాడుతారో మరి అప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్ముక్ అయిందా, మరి వారు అప్పుడు టీడీపీ బీఆర్ఎస్ కుమ్ముక్ అయిందా, మరి ఏ రాజకీయాలు తెలవాలి. నెంబర్ 1. నెంబర్ 2, సోనియా గాంధీ గారు కూడా ఇప్పుడు ఈ రోజు బెయిల్ మీదనే ఉన్నారు. రాహుల్ గాంధీ గారు కూడా కేసు మీదనే ఉన్నారు ఇంకా. మరి వారికి కూడా బెయిల్ వచ్చింది కోర్టులోనే. మరి వారిద్దరు బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ కుమ్ముక్ అయితేనే వారికి బెయిల్ వచ్చిందా, సుప్రీంకోర్టు హైకోర్టు బెయిల్ ఇచ్చిందా? ఇది కూడా తెలంగాణ భారత ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది. లేదు, అమిత్ షా గారు కూడా చాలా సంవత్సరాలు కేసు నడిచింది, మరి ఇప్పుడు కేసు కొట్టేసారు అనుకోండి, వారికి కూడా ఒక కాలంలో బెయిల్ వచ్చింది. కేస్ టు కేస్ డిఫరెంట్ ఉంటుంది కదా సార్, అన్ని వాటిల్ని ఒక్కదానికే కాట కట్టేయలేం కదా. నేను అందుకోసం అంటాను, నేను అనేది ఏంటంటే న్యాయ వ్యవస్థ ఇండిపెండెంట్ గా ఉంటది, మిగతా కార్యనిర్వాహక వ్యవస్థ కావచ్చు, రాజకీయాలు, దర్యాప్తు సంస్థలు ఇవన్నీ కూడా ఇంకొక వ్యవస్థ. కానీ సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది, భారత అత్యున్నత న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది. కాబట్టి ఆ బెయిల్ కు బీజేపీకి బీఆర్ఎస్ సంబంధాన్ని అంటగట్టడం అనేటువంటిదే నేను ఎక్స్ప్లెయిన్ చేసేట్టున్నా, నేను వివరించే ప్రయత్నం, మీరు చూస్తున్న వ్యూవర్స్ కి వివరించే ప్రయత్నం. చెప్పండి. అమిత్ షా గారు బెయిల్ వచ్చింది, అమిత్ షా గారు కూడా ఒక మర్డర్ కేసులో ఇరికిచ్చారు కాంగ్రెస్ పార్టీ అనుకుందాం, బెయిల్ వచ్చింది, తర్వాత కేసు కొట్టేశారు. మరి ఆ కేసులో కూడా మరి బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ కుమ్ముక్కైనాయా? అప్పుడు ఎందుకు బెయిల్ వచ్చింది? సుప్రీంకోర్టు బెయిల్ ఎందుకు ఇచ్చింది? అంటే దీంట్లో కుమ్ముక్క రాజకీయాలు ఉంటాయి. నాకు కూడా సమాధానం అందుకోసం మనం చెప్పేటప్పుడు గత అనుభవాలు 50 సంవత్సరాలు దేశాన్ని పరిపాలించిన పార్టీ చాలా కేసులలో బెయిల్ వచ్చినాయి. ఆ బెయిల్ సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది, అవి ఎట్లిచ్చిందో తెలిసినప్పుడు అది గుర్తు చేయాలనుకుంటా. ప్రజలకు షార్ట్ మెమరీ ఉంటది, తక్కువ గుర్తుంటది, కాబట్టి ఇప్పుడున్న తరానికి అది గుర్తులేదు కావచ్చు కాక. కాబట్టి ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్, అదే నిన్న ఇచ్చిన బెయిల్కు బీజేపీకి సంబంధం ఉందా లేదా అంటే మరి ఇవన్నీ ఉదాహరణలు. అప్పుడు కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు బీజేపీకి సంబంధం ఉందా? ఇందాక అద్దంకి దయాకర్ గారు ఒక పాయింట్ అన్నారు మేడం, లాని పాలిటిక్స్ ని క్లబ్ చేసి చూడకూడదు, లా అనేది మెరిట్స్ ప్రకారం న్యాయ సూత్రాలు శాస్త్ర సూత్రాల ప్రకారం వెళ్ళిపోతుంది, పాలిటిక్స్ ఇస్ ఎ డిఫరెంట్ గేమ్. నేను కరెక్ట్ దయాకర్ గారు చెప్పిన పాయింటే, మీరు చెప్పిన పాయింటే నేను చెప్తున్నాను. లా ఈజ్ డిఫరెంట్, పాలిటిక్స్ ఆర్ డిఫరెంట్. న్యాయ వ్యవస్థ వేరు, రాజకీయాలు వేరు. ఈ వేరుగా చూసినప్పుడు న్యాయ వ్యవస్థ ప్రకారం ఆమెకు బెయిల్ వచ్చింది, దానికి బీజేపీ బీఆర్ఎస్ కు సంబంధాలు అంటకట్టడం అనేటువంటిది రాజకీయంగా దురుద్దేశమైన ప్రకటన అనేది మొదటి అభిప్రాయం. రెండో అభిప్రాయం చెప్తున్నాను, ఇప్పుడు డి రాజా గారి మనం దేశాన్ని షేక్ చేసి, దేశాన్ని ఒక కాలంలో చాలా రాజకీయంగా ఒక షేక్ అంటగా ఒక ఊపినటువంటి 2G స్కామ్ అనుకోండి. 2G స్కామ్ లో కేసు కొట్టేసిండ్రు కింది కోర్టు. డి రాజా, కనుమొలి వాళ్ళంతా కాంగ్రెస్ ప్రభుత్వంలో, యూపీఏ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న వాళ్ళ మీద కేసు కొట్టేసిండ్రు. అది ఎప్పుడు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక. మరి బీజేపీ డిఎంకే కుమ్ముక్కైందా, బీజేపీ కాంగ్రెస్ కుమ్ముక్కైందా, మరి ఎవరికి కుమ్ముక్కైనారో మరి న్యాయ వ్యవస్థ ఐడెంటిటీ దాన్ని గుర్తింపు అవగాహన లేనటువంటి కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. మీరు గవర్నర్ ను హలో వినబడుతుందా? లెఫ్టినెంట్ గవర్నర్ అనేటువంటి రీకాల్ చేసింది. క్రైమ్ చేసిన లెఫ్టినెంట్ గవర్నర్ మీద కేసు ఎందుకు పెట్టలేదు? అది హోంశాఖ కింద ఉంటది. లెఫ్టినెంట్ గవర్నర్ ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం కాబట్టి అదొక్కటి చెప్తే దానికి చాలా పెద్ద రిలీఫ్ ఉంటుంది. అది కూడా చివరికి అది కూడా చెప్తా మేడం. నేను అడుగుతున్నా, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి కేసు ఎట్లా పెట్టినారు? రాజకీయ ఉద్దేశమా, దురుద్దేశమా? ఒక వ్యక్తి ఒక ఉత్తరం రాస్తే దాన్ని సూమోటాగా తీసుకొని, అప్పటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సూమోటాగా తీసుకొని, సంతకం లేని ఉత్తరానికి సూమోటాగా తీసుకొని సిబిఐ కేసును ఆర్డర్ చేస్తే, సిబిఐ 1.5 శంకర్రావు గారు కూడా ఇన్వాల్వ్ అయ్యారు ఆ రోజు. నో సుమోటోతో పాటు శంకర్రావు గారు వేశారు.
నేను చెప్తే శంకర్రావు గారి పేరు సుమోటో కేసు అంటే శంకర్రావు గారు రాసిన ఉత్తరం. శంకర్రావు గారు ఏమి దేశ రాజకీయాలు అంటే అప్పుడు రాష్ట్రపతి కాదు, గవర్నర్ కాదు, ఇంకోటి కాదు. అందుకోసం గుర్తు చేసి చెప్తున్నా. కాంగ్రెస్ ఎమ్మెల్యే కాదు మీరు అటు తిప్పి అటు నుంచి ఇటు వస్తున్నారు. నేను ఒక్కటి అడుగుతా ప్రకాష్ రెడ్డి గారు, స్ట్రైట్ ఒక క్వశ్చన్ అంటే చూసే పబ్లిక్ ఒక క్లారిటీ ఇద్దాము. నా క్వశ్చన్ ఏంటంటే ప్రకాష్ రెడ్డి గారు, మాకేం సంబంధం అండి, ఇది చట్టం తన పని తను చేసుకెళ్ళిందని మీరు అంటున్నప్పుడు అసలు మీరేమంటున్నారు? నిన్నటి నుంచి బండి సంజయ్ గారు, బీజేపీ నాయకులు, కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్క అయిందన్నారు. కేంద్రంలో ఉంది మీరు, కేసు ఉంది వాళ్ళకి, వరుసగా మీ ప్రత్యర్థి పార్టీల మీద కేసెస్ వస్తున్నప్పుడు ఇందులో కాంగ్రెస్ కి ఏంటి సంబంధం? ఇందులో కాంగ్రెస్ ఏంటి? చెప్తా మేడం, 2 ప్రశ్నల సమాధానం. అందుకోసం సమాధానం చెప్తున్నాను. శంకర్రావు గారి మీద, శంకర్రావు పేరు మీద ఒక ఉత్తరం రాస్తే హైకోర్టు చీఫ్ జస్టిస్ దాన్ని సుమోటోగా తీసుకొని సిబిఐ ఎంక్వైరీ చేస్తే, ఆయన గవర్నర్ కాదు, మంత్రి కాదు, ఏమీ కాదు, అయినా కూడా ఎంక్వైరీ మొదలు పెట్టినప్పుడు రాజకీయ ఉద్దేశమా దురుద్దేశమా ప్రజలకు అర్థమైంది మేడం. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అక్యూజ్డే గానీ, ఆయన నిందితుడే గానీ ఆయన అక్విటల్ కాలే. ఇంకా ఆయన కడిగిన ముత్యంలా ఇంకా బయటికి రాలే. ఎవరు కడిగిన ముత్యంలాగా జగన్ ఫర్ దట్ మ్యాటర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కడిగిన ముత్యం లాగా ఇంకా బయటికి రాలే. వాళ్ళకి కూడా కేసు నడుస్తుంది, ట్రయల్ కాలేదు. ట్రయల్ కాకపోవడానికి మరి కాంగ్రెస్ బీఆర్ఎస్ సంబంధం ఏందో నాకు తెలియదు. బట్ మీరు అడిగిన ప్రశ్న సూటిగా ఏంటంటే, మీరు అంటున్నది ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ అంటే న్యాయ వ్యవస్థ కలిసినప్పుడు అనేటువంటి, అదే కదా మీరు అడిగిన ప్రశ్న. కేంద్రంలో మీరున్నారు, అసలు కాంగ్రెస్ కి ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ ఏంటి, సంబంధం ఏంటి? ఇంకొక పాయింట్ ఏంటంటే 2014 తర్వాత కూడా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్నప్పుడు బీజేపీ బీఆర్ఎస్ చట్టపట్టలు వేసుకునే తిరిగింది. కేసీఆర్ గారు, మోదీ గారు బాయ్ అనుకున్నారు, ఒకరినొకరు పొడుగునుకున్నారు. అక్కడికే వస్తున్నా మేడం. ఇప్పుడు అడ్వకేట్ ఎవరు, కౌన్సిల్ ఆఫ్ అడ్వకేట్స్ ఎవరు, కవిత గారి తరఫున అనే దాని మీదనే స్పందించిన